హాయ్ అండి. ఇప్పుడు 'ప్రేమ మందిరం' ఐదో భాగం వినండి. తననే చూస్తూ నిలబడ్డ నిఖిల్‌ని చూస్తూ నిలబడింది. "నువ్వు సంజన కదా?" అన్నాడు నిఖిల్. "అవును. నువ్వు సారీ మీరు నిఖిల్?" అంది. "అవును. చాలా పెద్దయిపోయావు" అన్నాడు. "మీరింకా చిన్నపిల్లాడిలా ఉన్నానని మీరు అనుకుంటున్నారా ఏంటి?" అంది. "నువ్విక్కడ ఏం చేస్తున్నావు?" అన్నాడు. "నేనిక్కడ సూపర్వైజర్‌ని" అంది. "ఓ గుడ్ గుడ్. రేపు మళ్ళీ అది ఇదే టైంకి వస్తుంది" అన్నాడు. "ఏది?" "ఓ ఆ కుక్క గురించా? రాదు. రావద్దని చెప్పేశానులేండి. ఇక రాదు" అంది. "రావద్దన్నా వస్తుంది. కావాలంటే బెట్" అన్నాడు. "బెట్ కాయను గాని నా మాట వింటుందనుకుంటున్నాను" అంది. "వింటుంది. కానీ ఇంత క్యూట్‌గా మాట్లాడే వాళ్ళని అది చూసి ఉండదు కదా! ఆ మాటల కోసమేనా మళ్ళీ వస్తుంది" అన్నాడు. నవ్వేసింది. "ఏంటి కంపెనీ అంతా చూస్తున్నారా? దాంట్లో ఏ మార్పు లేవు. అవే గోడలు, అదే యంత్రాలు అనుకుంటా" అంది. "అవును. చూసి చాలా రోజులైంది కదా! ఒకసారి చూద్దామని ఓకే బాయ్" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. మొత్తం కంపెనీ అంతా తిరిగి చూసి రమావతి రూమ్‌కొచ్చాడు. "ఇంటికి వెళ్దామా?" అంది రమావతి. "వెళ్దాం పద" అన్నాడు. ఇద్దరు ఇంటికి బయలుదేరారు. వీళ్ళ కారు గేటు బయటకొచ్చేసరికి ఆ కుక్క అక్కడే పడుకుని చూస్తోంది. దాన్ని చూస్తూ నవ్వుకున్నాడు. "ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?" అంది. "ఆ కుక్కను చూడు. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టు ఎలా కూర్చుందో" అన్నాడు. "నువ్వింకా మారలేదురా. జంతువులతో మాట్లాడుతూనే ఉన్నావా? నీకు వాటి సైకాలజీ అర్థమవుతుంది కనుక తెలుస్తోంది. నేనైతే దాన్ని చూడను కూడా చూడను" అంది. "నేను ఈవినింగు డిన్నర్‌కి ఉండట్లేదు. రాజన్ మావయ్య డిన్నర్‌కి ఇన్వైట్ చేశాడు. వెళ్ళకపోతే బాగోదేమో" అన్నాడు. "కూతుర్ని చేసుకుంటావని కాకపడుతున్నాడేమో. వెళ్ళకపోతే ఏడుస్తాడులే వెళ్ళు" అంది. "అందుకే వస్తానని చెప్పాను. తాతయ్య కూడా మాట్లాడాడు. చూసి చాలా రోజులయ్యిందిరా ఒకసారి రా అని. నువ్వు కూడా వస్తావా?" అన్నాడు. "వాళ్ళేదో మాట్లాడాలని నిన్ను పిలిచి ఉంటారు. నేనొస్తే వాళ్ళు అనుకున్నది కుదురుతుందా? అందుకే నాకు ఫోన్ చేయలేదు. పోనీలే ఏం చెప్తారో విను. నేను వాళ్ళ మాట విననని వాళ్ళు అనుకుంటున్నారు. నువ్వు కూడా నాలాగే అని వాడికి తెలియదు కదా" అంది. "అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళి క్లారిటీ ఇచ్చేయాలి" అన్నాడు నిఖిల్. "వెళ్ళు వెళ్ళు. వాళ్ళేంటో నీకు, నువ్వేంటో వాళ్ళకి తెలుస్తుంది" అంది. ఆ రోజు సాయంత్రం నేహ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది నిఖిల్ని. కారు దిగేసరికి జగపతి, రాజన్ ఇద్దరు ఎదురొచ్చారు. "రా రా అల్లుడు, ఎంత పెద్దవాడు అయిపోయావురా" అంటూ దగ్గరికి తీసుకుని నడిపించుకుని లోపలికి తీసుకువెళ్ళాడు రాజన్. పక్కనే నడుస్తూ "ఏరా మనవడా, ఎలా ఉన్నావు" అన్నాడు జగపతి. "అమ్మమ్మ ఎలా ఉన్నావు" అన్నాడు నిఖిల్ ఎదురుగా కనిపిస్తున్న ఆమెతో. "నానమ్మ రాలేదా" అని అడిగింది. "అత్తయ్యకి మనమంటే నచ్చదు. మన ఇంటికి రాదు" అన్నాడు రాజన్. "అమ్మమ్మ వీళ్ళు కావాలని తప్పు నానమ్మ మీద గెంటేస్తున్నారు. అస్సలు నానమ్మని పిలవనే లేదు వీళ్ళు" అన్నాడు నిఖిల్. "నేహ చెప్తే ఏమో అనుకున్నాను కానీ అచ్చు నానమ్మేరా నువ్వు" అన్నాడు జగపతి. "ఏంట్రా అక్కడేదో లవ్ మ్యాటర్ నడుస్తోంది నీకు అన్నారు. వచ్చేటప్పుడు పెళ్లి చేసుకుని తీసుకొచ్చేస్తావేమో అనుకున్నాను" అన్నాడు. "ఏమీ లేని దానికి ఇలాంటి విషయాలు ఎలా స్ప్రెడ్ అవుతాయి మావయ్య? నిన్న నేహ కూడా అలాగే అడిగింది." "అలాంటిది ఏం లేదు" అన్నాడు. "మరి ఇంకేంటి మా ఇంటికి అల్లుడిగా వచ్చేయ్. మనం ఏమైనా పరాయి వాళ్ళమా" అన్నాడు జగపతి. "అదేంటి తాతయ్య, అయిన వాళ్ళతో సంబంధం అంటే కొంచెం ఆలోచించాలి అంటారనుకుంటా" అన్నాడు. "అది బయట వాళ్ళతో అయితేరా, నీతో కాదు" అన్నాడు. "బావా నీకు అర్థమవుతుందా? వీళ్ళిద్దరూ నన్ను చేసుకోమని నిన్ను అడుగుతున్నారు. తాతయ్య, బావ చెప్పేది కూడా నీకు అర్థమవుతుందా? చేసుకోను అని చెప్తున్నాడు. ఇంత క్లారిటీగా ఉంటే ఎందుకు మాటలు పొడిగిస్తారు" అంది నేహ. "వాళ్ళు మాట్లాడుకుంటుంటే నీకెందుకే మధ్యలో" అంది. "నానమ్మ వాళ్ళు మాట్లాడేది నా పెళ్లి గురించి. అందుకే నేను మాట్లాడుతున్నాను. బావ వద్దు వద్దు అంటుంటే నన్ను బలవంతంగా అంటగడతారా? బావ నిన్నే చేసుకుంటాను అని నాతో చెప్పాలి. అలా అయితేనే నేను బావని పెళ్లి చేసుకుంటాను" అంది నేహ. రాజన్ వచ్చి నేహ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ, "నేనేదో వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే చెడగొడతావు.
నువ్వు నోరు మూసుకుని ఈ గదిలో ఉండు, నేను మాట్లాడతాను అన్నాడు. డాడీ, బావ ఎంత చెప్పినా వినడు. నీకెందుకు, నువ్వు అలా ఉండు. బావ నోటితో నేనే చెప్పించుకుంటాను, నిన్నే చేసుకుంటాను నేహ అనేలా చేస్తాను అంది. నువ్వు ఇదంతా చేస్తావు, వాడు నీకు చెప్తాడు. నువ్వు మాట్లాడకు, నేనేదో రకంగా సెట్ చేస్తాను అన్నాడు. నువ్వు మాట్లాడకు డాడీ, ఏం పర్లేదు. బావకు వచ్చిన సంబంధాలన్నిటినీ నేను చెరగొడతాను కదా. ఎవరూ దొరకపోతే ఏం చేస్తారప్పుడు? మీ అత్తయ్య కూడా వచ్చి నిన్ను అడుగుతుంది అంది. ఇది జరిగేదే అంటావా? మా నాన్న కూడా మీ అత్తయ్యని నిఖిల్ వాళ్ళ డాడీకి ఇచ్చి చెయ్యాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఒక్కటి కూడా ఫలించలేదు అన్నాడు రాజన్. అది తాతయ్య తరం, నువ్వు చూస్తూ ఉండు. నేనేం చేస్తాను, ఇప్పటి నుండి అందరికీ బావా నేను రిలేషన్లో ఉన్నామని చెప్పేస్తాను. అది స్ప్రెడ్ అయితే చాలు అంది నేహ. ఇది వర్కౌట్ అవుతుందా? అత్తయ్యకి తెలిస్తే తాట తీస్తుంది అన్నాడు. మనమే మరి మెడలో బోర్డు వేసుకుని తిరుగుతాం. నా ఆలోచనలు నాకున్నాయి. ఎందుకు డాడీ, నువ్వు అలా చూస్తూ ఉండి చెప్తాను అంది. మా ఎవరి వల్ల అవనిది నీ వల్ల అవుతుందా అన్నాడు. తాతయ్య తెలివి నీ తెలివి కలిపి వచ్చింది నాకు. ఒక్కసారి నన్ను నమ్మి చూస్తుండు. నీకు నమ్మకం కలగడం కోసం నేను ఒక పని చేయనా అంది. ఏంటో చెప్పి చెయ్యి. అది కరెక్టా అవునా కాదా నేను చెప్తాను అన్నాడు. అది పెద్దది కాదులే. రేపు మీ అత్తయ్యని ఇంటికి రప్పించినా అలా చేస్తే నువ్వు నా మాట నమ్ముతావు కదా అంది. నేను కానీ తాతయ్య కానీ ఇవన్నీ ఎందుకు? మన ఇంట్లో వాళ్ళు ఎవరూ పిలవకూడదు నువ్వు తప్పించి. అయినా తను రావాలి, అలా అయితే నేను నమ్ముతాను అన్నాడు రాజన్. దానికి నాకు ఓకే డాడీ. ఇప్పుడు బావ సంగతి చూడండి. రేపు రప్పించే సంగతి నేను చూసుకుంటాను అంది నేహ. రాజన్ వెళ్తుంటే, బావతో మరీ నష్టపెట్టకండి డాడీ. మీకు కాబోయే అల్లుడు, అది దృష్టిలో పెట్టుకుని మర్యాదగా ప్రవర్తించండి, ఓకేనా అంది. నిన్ను రేపు నువ్వు అనుకున్నది చెయ్యకపో చెప్తాను అని వెళ్ళిపోయాడు. రాజన్ వచ్చేసరికి ఆడవాళ్ళిద్దరితో కూర్చుని మాట్లాడుతున్నాడు నిఖిల్. రాజన్ వచ్చిన కొద్దిసేపటికి నేహ కూడా వచ్చి వీళ్లతో కలిసింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేశారు. సరే నేను బయలుదేరతాను, నానమ్మ చూస్తూ ఉంటుంది అని లేచాడు నిఖిల్. సరే బాబు అన్నారు అందరూ. బావా నేను రావాలా అంది. ఏమొద్దు, నేను వెళ్తాను, అందరికీ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. లోపలికి వస్తున్న మనవణ్ణి చూస్తూ, ఇప్పుడప్పుడే రావేమో అనుకున్నాను, తొందరగానే వచ్చావు అంది రమావతి. ఇంకా ముందే వచ్చేసేవాణ్ణి. మావయ్య తాతయ్య ఇద్దరూ పెళ్లి గురించి నస పెడుతుంటే నేహ బావని ఇబ్బంది పెడుతూ బలవంతంగా ఒప్పించకండి అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. దాంతో మావయ్య నేహాని లోపలికి తీసుకువెళ్ళాడు. ఒక అరగంట డిస్కషన్స్ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చారు. అప్పటి నుండి మళ్ళీ ఆ పెళ్లి టాపిక్ తీసుకురాలేదు అన్నాడు అక్కడ జరిగిందంతా వివరిస్తూ. తర్వాతి రోజు రమావతి కంపెనీలో ఉండగా నేహా నుండి ఫోన్ వచ్చింది. చిన్నగా అమ్మమ్మ అమ్మమ్మ అంటోంది. ఏంటి, కొంచెం పెద్దగా మాట్లాడమే, నీ మాట వినిపించటం లేదు అంది రమావతి. మా డాడీ వాళ్ళు నన్ను గదిలో పెట్టి లాక్ చేశారు. నిజానికి మావయ్య వాళ్ళది యాక్సిడెంట్ కాదు, దాని వెనక ఒక సీక్రెట్ ఉంది. అది నాకు తెలిసిపోయిందని నన్ను రూమ్లో పెట్టి లాక్ చేశారు అంది. ఏంటి, మళ్ళీ చెప్పు అంది గొంతు తడబడుతుంటే. తను విన్నది నిజమేనా అనే అనుమానం. మావయ్య అత్తయ్య ఇద్దరూ చనిపోవడం వెనుక ఒక సీక్రెట్ ఉంది. నాకు తెలిసిపోయిందని నన్ను గదిలో పెట్టి లాక్ చేశారు అంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? ఇదంతా నీకెలా తెలిసింది అంది. నిజమే అమ్మమ్మ, బావకి చెప్పకు, నువ్వురా మా ఇంటికి అంది. వస్తున్నానుండు అని కాల్ కట్ చేసి, నిక్కీ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇంటికి వెళ్ళి వస్తాను అంది. టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టి అడుగు ముందుకు పడడం లేదు. ఏమైంది అలా టెన్షన్గా ఉన్నావు? ముందు కూర్చో, కొంచెం వాటర్ తాగు. ఏమైంది నానమ్మ, ఏంటి టెన్షను? ఇంటి దగ్గర ఏదైనా మర్చిపోయావా? నేను వెళ్ళి తీసుకొస్తానుండు అన్నాడు నిఖిల్. లేదురా, నేను వెళ్ళాలి. మాట్లాడుతుంటేనే గొంతు వణుకుతోంది. ముందు ఏం జరిగిందో చెప్పు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళటానికి నేను ఒప్పుకోను అన్నాడు. నేహా ఫోన్ చేసింది. మీ మమ్మీ డాడీ యాక్సిడెంట్ వెనుక ఏదో సీక్రెట్ ఉందంట. అది తనకు తెలిసిందని తనని ఒక రూమ్లో పెట్టి లాక్ చేశారట. నన్ను రమ్మని ఫోన్ చేసింది అంది. తన మాటలు నమ్ముతున్నావా నువ్వు? అదేదో ఆకతాయి కథలు చెప్తూ ఉంటుంది నానమ్మ అన్నాడు.
లేదురా, వెళ్దాం. ఎందుకో నాకు తన గొంతులో భయం వినిపించిందిరా. నిజమే అనిపిస్తోంది. ఎంత ఆకతాయైనా ఇలాంటి విషయాలు మాట్లాడుతుందా అంది. ఇద్దరూ బయలుదేరి జగపతి ఇంటికి వెళ్ళారు. బయట ఎవరూ లేరు. తిన్నగా హాల్లోకి వెళ్ళేసరికి అక్కడ జగపతి, రాజన్, నేహ ముగ్గురు కూర్చుని ఉన్నారు. ఆశ్చర్యంగా ముగ్గురిని చూస్తోంది రమావతి. నేహ, నానమ్మకు ఫోన్ చేసి రమ్మన్నావెందుకు అన్నాడు నిఖిల్. నేను మా డాడీతో బెట్ కట్టాను, అమ్మమ్మని ఇక్కడికి రప్పిస్తానని అంది. ఆ మాటకి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుండిపోయింది రమావతి. అసలు నువ్వు మనిషివేనా? నానమ్మతో పరాచకాలేంటి నీకు? ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఇప్పటి వరకు ఏదో చిన్నతనం ఆకతాయి అమ్మాయివే అనుకున్నాను. మరీ ఇంత సంస్కారం లేనిదానివని తెలీదు అన్నాడు విసుగ్గా. దానికి ఏదో చిన్నతనం, ఏదో సరదాగా చేస్తే దానికేంట్రా అన్నాడు జగపతి. చిన్నతనం అంటే చిన్నపిల్లలా ఉండాలి. అది ఏం చెప్పిందో తెలుసా మీకు అన్నాడు. అంత కంగారు పడేలా ఏం చెప్పావమ్మా అన్నాడు మనవరాలిని చూస్తూ. మాట్లాడకుండా తాతని వాళ్ళ డాడీని చూస్తోంది నేహ. నేనే చెప్తాను వినండి. మా మమ్మీ డాడీ యాక్సిడెంట్ వెనుక ఏదో సీక్రెట్ ఉందని, అది తనకు తెలుసు, అందుకని మీరిద్దరూ తనని రూమ్లో పెట్టి లాక్ చేశారని చెప్పింది అన్నాడు నిఖిల్. ఆశ్చర్యంగా చూస్తున్నాడు మనవరాల్ని జగపతి. రాజన్ మాటలు మర్చిపోయిన వాడిలా కూతురు వంకే చూస్తున్నాడు. ఏంటి మావయ్య, ఇది నిజమేనా? మీకు తెలీదా నానమ్మ ఆరోగ్యం? ఇలాంటి వాటికి కూడా మీరు సపోర్ట్ చేస్తారా? నడు నానమ్మ అంటూ చేయి పట్టుకుని లేవదీసి భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ బయటికి తీసుకువెళ్తున్నాడు. సారీ అమ్మమ్మ, సారీ సారీ అంటూ కూడా వస్తోంది నేహ. మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంది రమావతి. నిఖిల్ డ్రైవ్ చేస్తూ, నానమ్మ కూల్, నేను ముందే చెప్పాను అది ఏదో అల్లరి పని చేస్తుందేమో అని. నువ్వు దాన్ని సీరియస్గా తీసుకున్నావు. హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. ఇది మొండి ప్రాణం రా, కానీ నాకు లేని అనుమానాన్ని ప్రవేశపెట్టింది నాలో. ఇలా నేను అస్సలు ఆలోచించలేదు. ఒకవేళ నిజంగానే అది యాక్సిడెంట్ కాదేమో అంది రమావతి. అలా జరిగే ఛాన్స్ లేదు. కొంచెం డబ్బు కోసం ఆశపడే మనుషులే కానీ మరి మనుషుల ప్రాణాలు తీస్తారా అన్నాడు నిఖిల్. నీకు తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది జనాలందరికీ తెలుసు. ఎందుకైనా మంచిది ఇన్వెస్టిగేషన్ చేయిద్దాం అనుకుంటున్నాను అంది రమావతి. ఎప్పుడో జరిగింది, అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయించి కేసు పెడతావా అన్నాడు నిఖిల్. చేద్దాం. దీనికి ఫిక్స్ అయ్యాను. అది నిజంగా యాక్సిడెంటా, కావాలని చేయించిందా? అది నాకు తెలియాలి అంది. ఎక్కువ ఆలోచించక నానమ్మా, మనం హాస్పిటల్కి వెళ్తున్నాం ఇప్పుడు అన్నాడు. ఒకవేళ అది కావాలి అని చేసిందని తెలిస్తే మాత్రం వాళ్ళిద్దరినీ చంపేసి నేను జైలుకి వెళ్తాను అంది రమావతి. నిఖిల్ వాళ్ళ కారు వెళ్ళిపోయాక లోపలికి వచ్చింది నేహ. డాడీ, నేనే విన్ అయ్యాను అంది. ఒక్కసారిగా లేచి నేహ చెంప చెల్లుమనిపించాడు. నీకు ఇంకో కారణం తెలియలేదా మా అత్తయ్యని రప్పించడానికి అన్నాడు గుడ్లురిమి చూస్తూ. ఇలా రా అంటూ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళు అలా పోవడం దానికి ఎంతో వేదన మిగిల్చింది. నువ్వు మళ్ళీ ఇలా చెప్పి అది పెంచావు అన్నాడు జగపతి. నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తోందా? ఇలా చేయడం వల్ల ఆ ఇంటి కోడలు అవ్వటానికి ఉన్న అవకాశాలన్నీ కోల్పోయినట్టే. లైఫ్లో నిన్ను ఇష్టపడడు వాడు అన్నాడు రాజన్. మీరిద్దరూ కంగారు పడుతున్నారు ఎందుకు? నిజంగా అది యాక్సిడెంట్ కదా, మీరే చేయించారా అంది ఇద్దరినీ చూస్తూ. డాడీ, ఎవరిది? అర్థం లేకుండా మాట్లాడుతోంది అన్నాడు విసుగ్గా రాజన్. చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ, అది యాక్సిడెంటా లేదా అలా క్రియేట్ చేశారా అవన్నీ మనకెందుకు? మనం ఇలాంటి విషయాలు మాట్లాడడం వల్ల మన మీద అనుమానం పెరుగుతుంది అన్నాడు. నిజం చెప్పు తాతయ్య, ఇది మీరు చేయించింది కాదు కదా అంది నేహ. కాదు, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అన్నాడు జగపతి. మరి మీరెందుకు నేను ఆ మాట అంటే ఓ భయపడిపోతున్నారు అంది. చెప్పినా నీకు ఇలాంటివన్నీ అర్థమయ్యేలా లేదులే కానీ కొంచెం ఏదైనా ప్లాన్ చేసే ముందు ఆలోచించి చెయ్యవే అన్నాడు. నాకు మీ ఇద్దరి మీద ఇంకా అనుమానం పోలేదు అంది. రమాదేవి, నిఖిల్ ఇద్దరూ కంపెనీకి వెళ్ళారు. అక్కడ కూర్చుని అడ్వకేట్కి ఫోన్ చేసింది రమావతి. అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి కంపెనీ దగ్గరికి రండి అంది. మేడం, నేను కొంచెం దూరంగా ఉన్నాను, ఈవినింగ్ ఇంటికి వచ్చి కలుస్తాను. బాబు వచ్చాడట, నేనే వద్దామనుకుంటున్నాను అన్నాడు. సరే అలాగే అని కాల్ కట్ చేసింది. అతను మాట్లాడే మాటలకు ప్రతిస్పందించాలనే ఆలోచన కూడా లేకుండా.
టెన్షన్ పడకు, మాట్లాడదాం, ఇన్వెస్టిగేషన్ చేయిద్దాం నీ ఇష్ట ప్రకారమే. ప్లీజ్ నానమ్మ, నా కోసం ఇన్నాళ్ళు గుండె దిటవు చేసుకుని ఉన్నావు. ఇప్పుడు కూడా నా కోసమే ధైర్యంగా ఉండు. ఒకవేళ నిజంగా వాళ్ళు చేయించింది అయినా కానీ నువ్వు నీ కంట్రోల్ కోల్పోకు అన్నాడు. ఎందుకో ఆ మాట విన్నప్పటి నుండి మనసంతా అల్లకల్లోలంగా ఉందిరా. నేను ఇంటికి వెళ్తాను, కొంచెం నన్ను డ్రాప్ చేస్తావా అంది. పద అంటూ ఇద్దరూ బయటికి వస్తుంటే సంజన పూలకుండి దగ్గర కూర్చుని కింద రాలిన పూరేకులను ఏరుతోంది. ఇద్దరూ అట్నుంచి వెళ్తూ దగ్గరగా వెళ్ళి నిలబడింది రమావతి. తన పక్కనే ఆగిన పాదాలు చూస్తూ తల పైకెత్తి చూసింది ఆమెని. మేడం అంటూ లేచింది. చేతిలో ఉన్న ఫైలు జారిపోయింది. తీసుకుని లేచి నిలబడింది. ఏం చేస్తున్నావు ఇక్కడ అంది రమావతి. మేడం, అది పువ్వులు అంటోంది. నిఖిల్కి అర్థమైంది. రాలిపోయిన రేఖలను చూసి అయ్యో అంటూ వాటితో మాట్లాడుతూ వాటిని కుండీలో వేస్తోంది అనుకున్నాడు. సరే ఒకటి చెప్పు, ఇప్పుడు నా గురించి లోపలికి వస్తున్నావా నువ్వు అంది రమావతి. అవును మేడం అంది. అర్జెంటా, రేపు చూడొచ్చా అంది. తల అటు ఇటు కాకుండా ఊపుతూ రేపైనా చూడొచ్చు అంది సంజన. సరే రేపు చూస్తానులే అంది. పక్కకు జరిగి నిలబడింది సంజన. ఇద్దరూ వెళ్ళిపోయారు. నెత్తి మీద కొట్టుకుని మొక్కను చూస్తూ, చూసావా, నిన్ను చూస్తూ నీ బాధను షేర్ చేసుకుంటూ ఎక్కడున్నానో మర్చిపోయాను. మేడం ఏమనుకుని ఉంటారో నన్ను అనుకుంది. నిఖిల్, రమావతి ఇద్దరూ వెళ్తుండగా నానమ్మ ఒక విషయం అబ్జర్వ్ చేసావా అన్నాడు. ఏంటి, దేని గురించి అంది. సంజన కుండీల దగ్గర కూర్చుంది కదా అన్నాడు. అదే కదా, ఎప్పుడు చూసినా పూల కుండీల దగ్గర కనిపిస్తుంది. తన వరకు తను బాగానే చేస్తుంది, అందుకే ఏమనట్లేదు అంది రమావతి. అక్కడ ఏం మాట్లాడుతుందో నేను చెప్పనా అన్నాడు. మొక్కలతో మాట్లాడుతుంది అని అన్నావు కదా నువ్వు అంది గుర్తు తెచ్చుకుంటూ. అయ్యో, అప్పుడే అమ్మ దగ్గర నుండి ఎందుకు ఇంత తొందరగా బయటకు వచ్చేసావు? ఇంకా కొద్ది రోజులు ఉండవలసింది కదా అంటూ ఆ రేకులన్నీ ఏరి ఆ కుండీలో వేస్తోంది అన్నాడు ఊహిస్తూ. నవ్వేసింది రమావతి. అంతలోనే మళ్ళీ పాపం, తను తల్లి నుండి దూరమైంది కదా, అందుకే రాలిపోయే పువ్వుని కూడా మొక్క నుండి దూరమైంది అనే ఫీలింగ్లో ఉంది ఆ అమ్మాయి. చాలా సెన్సిటివ్ అనుకుంటా. ఏంటి, తనను అబ్జర్వ్ చేస్తున్నావా అంది రమావతి. నేనేదో నీ మూడ్ చేంజ్ చేద్దామని చూస్తుంటే అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నావా అంటూ అమ్మాయిలు వెనక తిరిగే వాళ్ళ కనిపిస్తున్నానా నీకు అన్నాడు. అవును, నువ్వు మన్వితాన్ని ఎందుకు వద్దన్నారు? అది చాలా మంచి పిల్ల అంది. మంచి పిల్లే, నేను మాత్రం ఎందుకు కాదంటాను? కాకపోతే వేస్ట్ ఖర్చులు ఎక్కువ నానమ్మ. అసలు షాపింగ్కి వెళ్ళిందంటే ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? తనకే తెలీదు. ఫ్రెండ్స్తో పార్టీలు, అంకుల్ ఆంటీ సంపాదించేది మన్వి ఖర్చు పెట్టడానికే అనిపిస్తుంది నాకు అన్నాడు. నువ్వు రిజెక్ట్ చేస్తేనే అనుకున్నాను ఏదో నీకు నచ్చని పాయింట్ ఉందని అంది రమావతి. ఇద్దరూ ఇంట్లోకి వెళ్తూ నువ్వు మళ్ళీ వెళ్తావా ఇప్పుడు కంపెనీకి అంది. ఇంటి దగ్గర ఏం చేస్తాను, ఖాళీయే కదా, వెళ్ళనా? లేదంటే ఈరోజు నీ దగ్గరే ఉండనా అన్నాడు. నా దగ్గరే ఉండు, ఏదైనా కావాలంటే ఫోన్లో మాట్లాడొచ్చులే కంపెనీకి అంది. ఓకే, నువ్వు దిగులు పడకు, నేను నీతోనే ఉన్నాను అన్నాడు. ఈవినింగ్ లాయర్ వచ్చాడు అతని భార్య కూతుర్ని తీసుకుని. మేడం అని లోపలికి వస్తున్న ముగ్గురిని చూసి, నేను కేసు విషయం మాట్లాడదామంటే వీడు పేరంటానికి తీసుకొచ్చినట్టు వచ్చాడు అనుకుంది రమావతి. అక్కడికి వచ్చి కూర్చుంటూ బాబు వచ్చిన దగ్గర నుంచి వెళ్దామా అని తినేస్తున్నారు వీళ్ళిద్దరూ. నేనే టైం లేక తీసుకురాలేదు. నిఖిల్ బాబేడి అంటూ చుట్టూ చూస్తున్నాడు. నిఖిల్ని చూసి, నిఖిల్ బాగున్నావా, ఇది గుర్తుందా, నా కూతురు, చిన్నప్పుడు మీరిద్దరూ కలిసి ఆడుకునేవారు అన్నాడు లాయర్ నరేష్. నేను మీతో కొంచెం పర్సనల్ విషయాలు మాట్లాడాలని పిలిచాను అంది రమావతి. ఏమైంది మేడం, బాబు ఎవరినైనా ప్రేమించాడా? అది వదలను అంటోందా? ఎంత చిటికెలో పని, ఏదో కేసు దాని మీద బనాయించేద్దాం, పోలీసులు కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నాడు లాయర్. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతని వంకే చూస్తోంది రమావతి. సారీ మేడం, కాదా అన్నాడు నరేష్. మాట్లాడలేదు రమావతి, అలా చూస్తోంది. సారీ మేడం, నా హద్దులు నేను దాటాను, సారీ అన్నాడు. రమావతి లేచి నిలబడి లాన్లోకి వెళ్ళింది. భార్య కూతుర్ని అక్కడే ఉండమని రమావతి వెనకే వెళ్ళాడు. సారీ మేడం, చెప్పండి అన్నాడు. నా కొడుకు కోడలికి జరిగింది యాక్సిడెంట్ కాదు అనే విషయం నాకు ఈ మధ్య తెలిసింది. దాన్ని పోలీస్ కంప్లైంట్గా ఇవ్వాలనుకుంటున్నాను, ప్రాసెస్ చూడండి అంది.
మేడం మనం అప్పుడు అన్నీ చెక్ చేసాం, అది యాక్సిడెంట్ అని మనం కూడా అనుకున్నాం అన్నాడు. అదే అనుకున్నాం నరేష్, కానీ ఇప్పుడు అది కాదని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్ చూడండి అంది గంభీరంగా. మీరు చెప్తే ఓకే మేడం అన్నాడు వాయిస్ తగ్గించి. వీళ్ళిక్కడ మాట్లాడుకుంటుంటే లాయర్ కూతురు సిరి నిఖిల్ పక్కన చేరింది. నేను గుర్తున్నానా నీకు అంది. ఎక్కువ సంవత్సరాలు ఏమీ అవ్వలేదు కదా మర్చిపోవటానికి అన్నాడు నిఖిల్. చూసావా మమ్మీ, నేను గుర్తున్నానంట నిఖిల్కి అంది. దాంట్లో వింతేమి ఉంది, మనం క్లాస్మేట్స్, అందరూ గుర్తున్నారు నాకు అన్నాడు. ఉష్, గాలి తీసేశాడు అనుకుంది మనసులో. అందరూ వేరు, మనిద్దరం వేరు. అప్పుడు నువ్వు నా వెనకే తిరిగేవాడివి, గుర్తుందా అంది. హలో, మర్చిపోయావనుకుంటా, నువ్వు నా వెనక తిరిగేదానివి అన్నాడు. అదేలే, ఏదైతే ఏముంది, ఇద్దరం ఒకరి వెనుక ఒకరు ఉండేవాళ్ళం కదా అంది. అయితే ఏంటి అన్నాడు కొంచెం విసుగ్గా. రేపు ఫ్రీగా ఉన్నావా, డేట్కి వెళ్దామా అంది. అక్కడ వాళ్ళు సీరియస్ విషయం డిస్కస్ చేస్తున్నారు, ఇక్కడ మనం డేట్కి వెళ్ళడం కోసం డేట్ ఫిక్స్ చేసుకుంటున్నామా? నాకు చాలా డిస్కసింగ్గా ఉంది అన్నాడు. రమావతి, నరేష్ ఇద్దరు వచ్చారు. వాళ్ళని చూసి నిఖిల్ పక్క నుండి లేచి వచ్చి తల్లి పక్కన కూర్చుంది. సరే మేడం, మేము వెళ్తామైతే, రేపు కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. మంచిది, అలాగే అంది రమావతి. అయిష్టంగానే వాళ్ళిద్దరూ లేచారు. నరేష్ వెనకే వెళ్ళారు. వెళ్తూ, డాడీ మనం ఎందుకు వచ్చామో నువ్వు మర్చిపోయావా అంది సిరి. ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, కొద్ది రోజులు ఆగు అన్నాడు నరేష్. ఆలోచిస్తూ కూర్చుంది రమావతి. నానమ్మ మూడ్ డైవర్ట్ చేయడం కోసం, నానమ్మ నీకు విషయం తెలుసా, ఇప్పుడు పెళ్లి చూపులు జరిగాయి ఇక్కడ అన్నాడు. ఒక నిమిషం అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. పక్కపక్క నవ్వుతూ, వాళ్ళు దానికొచ్చారా అంది. రేపు డేట్కి వెళ్దామా అని పిలిచింది అన్నాడు. ఇదేం కలికాలం రా నాయనా, అందరూ నీ చుట్టూ తిరుగుతున్నారు, తొందరగా నీకు సంబంధం చూసి పెళ్లి చేసేయాలి అంది. నేను 4-5 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకున్నానమ్మా అన్నాడు. అమ్మో, అన్ని సంవత్సరాలంటే ఎంతమంది ఆడపిల్లలు చేరతారో ఇంటి చుట్టూ అంది. పో నానమ్మ, నువ్వు మరీను. నిజంగా నానమ్మ, నేను చెయ్యాలనుకుంటున్నానని చాలా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఏం చేస్తావు, ఏం చేయాలనుకుంటున్నావు ఒకసారి చెప్పరా నాకు అంది. నాకు డాడీ డైరీ దొరికింది, డాడీ చేయాలనుకుని చేయలేనివన్నీ నేను చేసి చూపిస్తాను, అదే డాడీకి నేను ఇచ్చే లవ్ గిఫ్ట్ అన్నాడు. అది నీకు ఇవ్వాలనే నేను దాచిపెట్టాను, చిన్నప్పుడు ఎందుకు అని అప్పుడు ఇవ్వలేదు, ఆ పనులన్నీ పెళ్లి చేసుకుని కూడా చెయ్యొచ్చు అంది. నీకు తెలియట్లేదు నానమ్మా, ఇవాళ రేపు అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా, ఎంత మనీ ఉన్నా వాళ్ళకే సరిపోతుంది, ఇక ఇలాంటి పనులు చేయనిస్తారా అన్నాడు. ఒక పని చేద్దాం, డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టని అమ్మాయిని చూద్దాం అంది. అది మరీ ఇబ్బంది, రూపాయి కూడా ఎవ్వరికీ పెట్టనివ్వదు, అన్నీ దాస్తుంది అన్నాడు. మరి నీకు ఎలాంటి అమ్మాయి కావాలరా అంది. అందుకే 4 years అన్నాను, ఈలోపు డాడీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసేసి అప్పుడు నువ్వు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఈ పెళ్లి విషయాలు నా నెత్తికి పెట్టకు, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో ఈ అమ్మాయిని చేసుకుంటున్నానని చెప్పు, నేను ఆ అమ్మాయి హిస్టరీ తెలుసుకుని నాకు ఓకే అంటే చెప్పేస్తాను, నేను ఓకే అనకపోతే మాత్రం నువ్వు ఈ పెళ్లి గురించి మళ్ళీ ఆలోచించాలి అంది. తప్పకుండా నీకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఒక 4 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో, నేను చూసుకుంటాను కంపెనీ పనులన్నీ, ఏదైనా డౌట్ ఉంటే నీకు ఫోన్ చేస్తాలే అన్నాడు. నాకు అక్కడ అలవాటైపోయి ఇంట్లో ఉండలేనురా, ఆ పనిలోనే రిలాక్స్ అవుతాను అంది రమావతి. ఏంటి ఇంత లేట్ అయింది ఈరోజు రావడానికి అంది లోపలికి వస్తున్న సంజనాన్ని చూస్తూ సావిత్రి. ఈరోజు కొంచెం అక్కడ ఆటోలు ఏమీ దొరకలేదు, ఇబ్బంది అయింది. ఈరోజు ఏమైందో తెలుసా, కుండీలో ఉన్న గులాబీ పూసింది అని చెప్పాను కదా, పాపం అది రాలిపోయింది ఈరోజు అంది సంజన. అవన్నీ ఏరుతూ కూర్చున్నావా అక్కడ అంది సావిత్రి. చూసావా, నువ్వు కనిపెట్టేశావు, నేను ఈ పువ్వురేకులు ఏరుతూ ఉంటే మేడం వచ్చారు తెలుసా అక్కడికి అంది. గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకుంది. నా గురించి ఏమనుకున్నారో తెలియదు, పని చేయకుండా ఈ పిల్ల ఇలాంటివే చేస్తోంది అనుకున్నారేమో అనిపించింది అంది సంజన. కొంచెం తగ్గించుకోవే, ఇంటి దగ్గర అంటే ఓకే, ఆఫీస్లో కూడా అలా ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది అంది సావిత్రి. ఈరోజు సదాశివం గారికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అంది రాజమ్మ. చూసి రాలేకపోయావా వెళ్ళి అంది
సంజన సావిత్రిని చూస్తూ. వెళ్ళాం, ఒక నలుగురైతే వెళ్ళి చూసొచ్చాం. ఏమీ బాలేదు పాపం, ఎలా ఉంటారో ఏంటో అంది సావిత్రి. ఆయనకి పిల్లలు ఉన్నారు కదా అంది సంజన. ఉన్నాడు, ఒక మూర్ఖుడు, రౌడీ లాంటివాడు. ఆయనకు అదే బెంగ. అంత మంచి మనిషికి ఇలాంటి కొడుకునిచ్చాడా దేవుడు అంది. ఒకవేళ ఆయనకి జరగరానిది ఏదైనా జరిగితే మనల్ని ఇల్లు ఖాళీ చేయిస్తాడు అంది రమణమ్మ. అలా అయితే మనందరం ఎక్కడికి వెళ్ళాలి అంది నిర్మల. తర్వాత ఏమైందో ఇంకొక ఎపిసోడ్లో విందురు కానీ ఈ ఎపిసోడు ఇక్కడితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.